5 గడియలు పోయి 5 గడియల ముందు పోయి వీళ్ళు మా చేతులు గంగడ అమసలు కేసంగా టెండు నాయన మరి ఆడు వీళ్ళ గలమ్మ కలిగి సోనాల బాయి తుప్పలు పట్టుకొని ఏనాడు పోతున్నదో కంటే ముందు 5 గడియల ముందుగా వేయండి ఆ యొక్క మాటలు మంత్రాలు చదివిండు ఆ యొక్క 5 అస్తములు ఆ బావి మీకు వెళ్ళిపోయినా మాయం చేసిండు మన దేవుడు మల్లయ్యో రామన్న అవతారం మీద ఆ యొక్క భగవంతుడు ఉండదు కానీ మెడలమ్మ నీళ్లు చూసి గోత్రం కలిగి సంగోళ్ళ బాయి వేడికి వెళ్ళిపోతున్నది ఆడుకుంటా పాడుకుంటూ అమ్మవారు చూడగా తల్లి మేడలమ్మ కొల్లోని లెక్కెంత కొల్లోని బిస్సాలెంతనమ్మ మరి కులంబోదండి కులం నాకున్నది నీళ్ళ లెక్కెంత ఇప్పుడు పోయి అట్లా పోయి ఏనాడు ఇట్లా ఏ చెక్కేడు విందలు తెస్తున్నా అని బంగారు విందలు ఏనాడు భుజమందు పెట్టుకోని అడవి తొగలు పట్టింది బలగంగు మేడలమ్మ ఆ తల్లి మేడలాదేవి ఉన్నాపు వెన్నెలా వాటి పక్కన నీళ్ళ గడ్డ వద్ద కలిగి సెగ్గుల బాయిలో నీళ్ళు లేకపోయే ఒకవేళ నేను మర్రిపోయిన కుక్కల్లోని కింద ఓడిపోయిన కాలం అయిపోతున్నది కొల్లోని కింద అసలే ఓడిపోయి బంటు బండం కట్టుకొని అలా 3 గంటల నీళ్లు తీసుకెళ్తుంది బంటు బండం కట్టుకుని బయలు వచ్చిన మరి 7 ఏళ్ళు కాలం మిగిలిన నీళ్లు ఎల్లవాల్సింది అందులో నల్ల ఎర్రలో నీళ్లు తీసుకొని వస్తారని వెళ్ళిపోని కానీ భగవంతుడు మల్లయ్య మెడలమ్మ వెళ్ళిపోయినాక కలిగి సెగ్గోళ్ళ బాయిలో ఎప్పుడో మళ్ళీ నీళ్ళు చేసిండు మరి నాయనా అది నందులో నలయలు తోగలు పట్టుకుని పోతుంది దానికంటే పోయిన ముందుగా నీళ్ళు మాన్యతని భగవంతుడు మళ్ళీ ఏర్చిండు లోపల అదిరి వేసిండు నందులో నల్ల ఎరువు ఎవరికి కావాలన్నారు మా అక్క మైసమ్మ కావాలన్నది అరే నా అక్క మైసమ్మని వేడుకొని నీళ్లు మాన్యతని భగవంతుడు మల్లయ్య పట్టిండు పెద్దలకు విలువ చేయాలి నేను పోతే మా మైసమ్మ అక్క నాడు మాత్రం మల్లికని అహంకారం అవుతుంది కావచ్చు అన్నడా ఎన్నాడు మాత్రమైనా అంగిన కొద్ది ఎన్నాడు మాత్రమైనా ఎదిగిన కొద్ది ఒదుగు ఉండాలి ఏ మానవుడు కానీ పురుష దొరికిందని కుశాల పడరాదు పదవి దొరికిందని పక్క నవరాదు ఎదిగిన కొద్ది ఒదుగు ఉండాలి ఓపిక ఉన్నోడికి వరంగల్ల పట్నం ఓపిక లేనోడు ఓసుకొయ్యాల పాలన్నాడు అడ్డము జానన పొడుగునుడు పిల్ల చుట్టూ బిగిరి వంట పాట కొరకాసు కర్రెపోడిని అవతారం మీద చెరువు కట్టలెక్కిన భగవంతుడు మల్లయ్య ముక్కుల సిరి పొరి కింద పడుతూ చెరువు కట్టలెక్కి ఏమంటున్నాడు ఎక్కడ
ఏంటిది అది పిండేది దోశలు పట్టు దోషడానికి నోరే సాపు మన సాపు ఏంటిది అది పిండేది అది ఈమెవరు ఆమె ఇతను ఎవరు అమ్మ అది మైసమ్మ ఇది మల్లయ్య దేవుడు పాత భయాలు నోరు తెలిసి మింకు అంటున్నా అక్క కడుపులో నీళ్లు కాలువ సందులోకి వెళ్ళి కాలువలు అయిపోతున్నాయి అక్క ఈయన ఆనకట్ట కట్టాడు డ్యామ్ అక్క తురుకోండి మైసమ్మ తుర్కొని అయితే నాకేది కానీ అయితే నీరు నీకేమంటే నాది నాకేమంటే ఒకటే లేకపోతే వాళ్ళకి రమ్మాయి వస్తుందా అయితే అక్క మైసమ్మ నిర్మాణం చేస్తున్నావా నన్ను మింగుతాడు ఏనంగా బయటకు వస్తుంది తొవ్వలేని కట్టి అక్క మైసమ్మని నేర్పడి చేస్తున్నావా నీ ఏడైన కాల ఉట్టిన ఎగిరో మూడు ఎగిన కాల పుట్టిన ఎగిరో మూడు ఎగిన కూడా ఉట్టిన వలన కూడా వెలిగిన వలన నీ ఎడగిల ఉట్టిన ఎంగిల సరివారి ఎలా ఎగిన నీ కూడా ఉట్టిన నీ కూడా వెలిగిన పర్వతాల ఉన్న రారాజు వల్ల ఎనగ నేను పాడి చేతలవాక జారిపోతాను అక్క వర్తనంగా అంత బాగేనా అంతా బాగా కానీ ఎందుకు వచ్చినావురా రాములు దేవుడా మా అక్క దగ్గర 4 రోజులు మంచిగా సంబరంగా సంతోషంగా ఇక్కడంతా అన్నం నేను అనుకున్నా ఇంత అడుగు పెట్టుకు కూడా ఎత్తుకోగానే మా అక్క ఎత్తుకోగానే సంబరపడ్డ ఎందుకు వచ్చినవు రానవంటే భగవంతా ఏ ఎవ్వరు కానీ ఏ చుట్టప్పుడు ఇంట్లోకి వచ్చిన పోయి మరి కడుక్కోమని చెప్పి కాళ్ళకు నేను చీరనాడు మాత్రం చేసి కుర్చీలో కూర్చుని పెట్టి బుక్కడన్నా అన్నం పెడితే సంబరపడతాడు వాడు వాడికి నీకు రాగానే ఎందుకు వస్తున్నావు అంటే వాడు ఇంత కత్తరా అక్క ఉండవన్నట నువ్వన్నట్టే ఎప్పుడు వచ్చే చుట్టం అయితే రమ్మని అంటారు నువ్వు రాక రాకచ్చే మరి ఎన్న రాను వచ్చే నీ అనుమానం నిజమైపోయింది అక్క ఎన్నాడు పంచులు వెళ్ళి పట్టణం పెట్టి ఎన్నాడు మాత్రం బలిజలను ఓడించి ఎన్నాడు ఓళ్ళ చేతిలో పెట్టి బలి మీద తీసుకొని వచ్చిన అడుగుతుంటాడు ఏమన్నా ఎరికనా ఒళ్ళో ఇంట్లో వాడికి అక్కయ్యలు ఓడగొట్టుకున్నాడు వాడికి అక్కయ్యలు లేదన్న 10 మరదలు లేరు అన్నది వాడికి అన్నదమ్ములు లేదు నాకు బాగా మరదలు లేరు అన్నది వాడికి అయ్యవ లేరు నాకు ఈనాడు నాకు అత్తమామ లేదు దిక్కుమాలే గాడి అన్నదే అన్నది మరి నా ఎక్కించి చెప్తే నాకు కోపం కావాలి అక్కయ్యలను అసలే అడిగారు పేరు అన్నది కలకుడు కలుపుకలు చేసుకుని నీళ్లు గొంతులో పోయమన్నా ఏమన్నా దొరికారా వీడి కాకపోతే బిందెలు తీసుకొస్తా బిందెలు కాకపోతే డ్రమ్ములు తీసుకొచ్చి నేను తీసుకపోయి డ్రమ్ములో ముంచిన అన్నగల్ల పక్కన పోయి నీ మిశ్రమ కనుక చేసి అన్నలోకి అన్నగల్ల మిశ్రమం అగరబత్తి వాళ్ళు వెలిగిస్తా ఉన్నదే నాకు బాగా ఎక్కడికి నీళ్లు మాయం చేస్తున్నా అక్కడికి సెంగోల బావి లోపల నీళ్లు మాయం చేసిన అక్క మరి నీ దగ్గర కాలం పోయినా ఎద్దుతో నీళ్ళు ఇళ్ళవాతాయి అందులో నల్లేరు లోపల నీళ్ళు దొరుకుతాయని చెప్పి వస్తున్నది అందుకొరకు మళ్ళీ మేళమ్మ వచ్చి వెళ్ళిపోయాక 3 గడియలు చెరువు లోపల దాకుండా అక్క అంటే ఏం దారం లేదు ఆడిబిడ్డ నా మరదలు మైసమ్మ నీకు కొడుకు వచ్చిన కూడా ఎక్కువ తోడబుట్టిన తమ్ముడు ఎక్కువనే నాకు తమ్ముడే ఎక్కువ కానీ ఇస్తారా 500 ఒక మూతిలు వలుతాయి ఏం కాదు అక్క నీళ్ళు మాయం చేసినట్టు
సన్నపు రైకలు పందు వడివారని అక్కాడికి తాడంత పోతులు వద్దునే నీకు మీదంతనైతే నాకు నీ కన్న వెళ్ళగానే నాకరో తప్పకుండా నీళ్ళు మనం చేయాలి దండం వెళ్ళిన కాలు మొక్కలే అద్దరు కాలు మొక్కించుకుని రాబట్టి ఎత్తేసేది నిన్నెవరు నమ్ముతారా నేను ఎవరు నన్ను నమ్మటోడు ఈ లోకం మీద నన్ను నమ్మటోడు అవ్వలేడు ఎంత అయినా నా మదలుడు కాదురా ఇద్దరు అంటున్నా ఇక రేపటికల్లా నాకు తమ్ముడు ఉన్నాడు నీ ఇంటికంతా మొగోడు నువ్వు ఇంటికాడ ఎప్పుడు ఇంటికన్నా ఉంటావా ఏమని 10 మంది సొంతగాలు ఉన్నాడు ఎంజాయ్ చేయాలి తిరగాలి గట్ల షార్ట్ ప్యాంట్ వేసుకుంటే టీ షర్ట్ వేసుకొని ఎక్కడో ఎవరితో ముచ్చట పెట్టినా తిరిగి రన్నుకోదు ఇంటికి వచ్చినా నడుచుకునేటోళ్ళు ఎవరు కావాలి ఇక నా మరదలు ఉన్నదనుకో నా వదిన వస్తుంది నా ఆడబిడ్డ వస్తుందని ఎదురుగా గలమల్లోకి వచ్చి తోలకొచ్చి కాలు కడుక్కోమని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి ఇంట్లో దొరకపోయి బీటేసి బీట మీద కూడుకుంటా పెట్టి పల్లెం నిండి అన్నం పెట్టుకొచ్చి ఒక్కొక్క బుక్క తిననుకుంటే తినబెడుతుంది ఇప్పుడు గిట్ల నేను నీళ్ళు ఇయ్యలేను అనుకో నేను తొవ్వంటి గిట్ల నేను వస్తే ఈ ఎల్లు మల్లకి అవతల పడుతుంది మరి ఇంకా ఇంకేమంటది అనేదాని మాటలు అంటే నేను అలనాడు అత్తే నీళ్ళు ఇచ్చిందా నా ఆడబిడ్డలకు నేను ఎందుకు ఇస్తా అని అనరాని మాటలు అంటది పెట్టే పేరు నాలా పెడుతుంది అందుకే నేను ఇస్తారా నీళ్ళు రాక రాక నువ్వు వచ్చినమంటే రాక రాక నువ్వు వచ్చినమంటే ఆడదానికి ఓడిపోయే కాలం ఇచ్చుడు అలీలు ఊకుంటుడా చెప్పురు నాకు ఇష్టం పాటు అప్పుడు మీ సాలు కోళ్ళు ఎవరు అలా కోళ్ళకి చాలా మంది తమ్ముడే అదే అది 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 మాట మన మగోళ్ళ మాట తమ్ముడిని నెగ్గించుకోవాలంటే అది కాకపోతే విడాకులు ఇంకోదని చేసుకుంటా అది కాకపోతే ఇంకోది ఇది కాకపోతే ఇంకోటి పైసలు ఇవాళ రేపు ఆడోళ్ళు ఏం తాగుతలేదురా మొత్తం ఆడోళ్ళే చెప్తాను నీదేమున్నదిరా అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి యాక్షన్ నుంచి మొగోళ్ళు మొత్తం పడినాయి ఆడోళ్ళు మొత్తం లేచి ఏమన్నంటే అంతకుముందు మొగడు ఇక కొట్టుకు వచ్చి ఒక మాట అంటే ఇక మొగడు పైసలు వచ్చేదాకా పోవడానికి ధైర్యం రాకు ఇప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే అయిపోయా ఆధార్ కార్డు అయిపోయాలో పెట్టుడు ఇంటికి చేయండి ఎట్టుడు ఇప్పుడు మొగోళ్ళు భయపడే కాలం వస్తున్నది అంతే అంటావా అందుకే నేను నీళ్ళు ఇస్తారా తెలంగాణ రాకముందు మొగోళ్ళు నడిచింది తెలంగాణ వచ్చిన మొగోళ్ళు నడతలేదు ఈ బంగారు తెలంగాణ వచ్చిన నుంచి బతుకమ్మ పండుగ రాని భయం దసరా పండుగ రాని భయం ఎక్కడి కాలం లోపల దసరా పండుగ మొగోళ్ళు పీకల దాకా దాగి దోతులు కట్టుకొని జమ్మికాడు ఆట ఆడుతుంటే పాట పాడుతుంటే మందిని వాడుకుంటూ చూసారు మొగోళ్ళు ఆడోళ్ళు ఇక అప్పుడు ఆ ప్రకారంగా ఆడారు ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే భయం బతుకమ్మ పండుగ రాని భయం దసరా పండుగ రాని భయం 3 పదుల దగ్గర డీజే పెట్టుకొని ఆడోళ్ళు 4 ఇళ్ళకి ఒక డీజే ఉన్నది ఆడుతురు ఓ నిర్మల లలిత ఓ నిర్మల ఈ మొగోళ్ళు ఇవన్నీ అనేసినట్టు అన్నట్టే అందుకే మా మహిళా సంఘం అంతా ఒక్కటి కాబట్టి నేను ఇస్తా మొగోళ్ళకు ఉంటది ఆ యొక్క ఎలనాడు మాత్రం మొత్తం కోపం ఆడలకు ఉంటది ఈసం కోపము మరి ఆ యొక్క ఎలనాడు మాత్రం ఆయన ఈస
కోపం ఆశ అనుకుందాం అనుకో ముత్తు కోపం పోయి మూలకు అంటది నా మంచి మాట కొద్ది మర్యాద కొద్ది నాడు మాట ఇంట్లో